హలో నమస్తే, సర్ప్రైజ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం ఎంతో రుచికరమైన టొమాటో రసం చేసుకుందాము. ఇది ఆరోగ్యానికి మంచిదండి, నోటికి కూడా మంచిగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ముందుగా కొన్ని నీళ్లు పెట్టుకుని ఒక గిన్నెలో అందులో 4 టొమాటోలు, ఒక 4 రెబ్బల చింతపండు వేసి బాయిల్ చేసుకుందాం. టొమాటో చింతపండు ఇలా ఉడకగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లోకి రసం పౌడర్ నేను బయటిది వాడనండి, నేనే తయారు చేస్తాను. ఒకసారి చూడండి ఏమేమి కావాలో. కరివేపాకు, ధనియాలు, 2 ఎండుమిర్చి, ఒక 10 మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని లాస్ట్లో 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో చింతపండు ఉడకపెట్టాం కదండి, దాన్ని మనం మిక్సీ పట్టుకొని పులుపుకు తగినంత వాటర్ వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం పోపు గింజలు వేసుకుని కలుపుకున్నామండి. నెక్స్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఇలా పోపు వేగగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టొమాటో రసము అంతా పోసుకుని ఇందులో తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, ఇవి పోపులో కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా వేస్తే దీని టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకుని చూడండి. నెక్స్ట్ మనం ఇందాక నేను పౌడర్ చూపించాను కదండి, రసం పౌడర్, అది మిక్సీ పట్టుకుని అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కలిపేసి కొంచెం బాగా మరగనివ్వాలండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే టొమాటో రసం రెడీ అండి. ఇది జ్వరం వచ్చినప్పుడు చిన్నపిల్లలకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి. ఇలా ఒక 5 మినిట్స్ మరగాలండి మంచిగా. ఇలా మరిగాక మంచిగా స్మెల్ వస్తుంది. ఇలా 5 మినిట్స్ మరిగించాక స్టవ్ ఆఫ్ చేయడమేనండి. గుమగుమలాడే టొమాటో రసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.